వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్. పిఠాపురం నుండి శబరిమలకు సైకిల్ పై ఆధ్యాత్మిక సాహసయాత్ర. కర్నూలులో చిన్నారి భిక్షాటన సంఘటనపై స్పందించిన నారా లోకేష్. కుప్పంలో కిడ్నాపింగ్ గ్యాంగ్ కలకలం, కేసును ఛేదించిన కుప్పం రూరల్ పోలీసులు. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపించిన వైల్డ్ డాగ్స్. జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్. ఇక వివరాల్లోకి వెళ్తే, కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అరుదైన అడవి జాతి శునకాలు ప్రత్యక్షమయ్యాయి. అంతరించిపోతున్న ఇండియన్ వైల్డ్ డాగ్స్ తాజాగా పెంచుకల్పేట అడవుల్లో కనిపించాయి. కమార్గం మురళిగూడ మధ్య అటవీ ప్రాంతంలోని చెరువు వద్ద నీరు తాగుతూ 3 ఇండియన్ వైల్డ్ డాగ్స్ స్థానిక యువకుల కెమెరాకు చిక్కాయి. పెంచుకల్పేట రేంజ్ పరిధిలో సుమారు 5 నుంచి 10 ఏషియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెప్పారు. మాత్రమే విషయం అంత అసెంబ్లీకి హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ, వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకుంటున్నారు. ఈ రోజు కూడా వాళ్ళు అసెంబ్లీకి రాకుంటే బాగుంటుంది. షర్మిలపై అసత్య ప్రచారం చేసేదెవరు ప్రజలందరికీ తెలుసు. అసత్య ప్రచారం వాడు పట్టించుకున్నప్పుడు నేనెందుకు పట్టించుకోవాలని అంటున్నా బాలకృష్ణ. వాళ్ళ స్వార్థంలో వస్తారు లోపలికి. అయినా ఎంత వృధా ప్రయాస. ఇవాడు కూడా రాకుండా ఉంటే బాగుంటుంది. సార్, షర్మిలపై మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. షర్మిలపై మీద అసత్య ప్రచారం ఆరోపిస్తున్నారు సార్ జగన్. అంటే వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోలే? సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నారా? ఫుడ్ పాయిజన్ అయిన మరుసటి రోజే పురుగుల అన్నం. ఇంత నిర్లక్ష్యం ఎందుకు? నారాయణపేట మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మళ్లీ పురుగులు. మళ్లీ వంట చేసి విద్యార్థులకు సాయంత్రం భోజనం పెట్టడంతో మధ్యాహ్నం ఆకలితో అలమటించిన విద్యార్థులు. బీఆర్ఎస్ నేత చిట్టం రామ్మోహన్ రెడ్డి బియ్యం తెప్పించాక విద్యార్థులకు అందిన భోజనం. పిల్లలకి అంటే నిన్న అయినందుకు నిన్న బియ్యం అద్దె ఉండే, మళ్ళీ మధ్యాహ్నం వండిండ్రు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 4 అవుతుంది టైము, అదే వండే. మళ్ళీ చిట్టం రామ్మోహన్ సార్ గారు మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేపించారు. టైం 4 అవుతుంది, ఇప్పుడు తింటుండ్రు పిల్లలు. మధ్యాహ్నం ఎందుకు తినలే? మధ్యాహ్నం పురుగులు వచ్చినందుకు తినలేదు సార్. అందరికి వచ్చినాయి. నా పేరు అనుసూయమ్మ. బియ్యం చేసిండు, ఇచ్చిండు సార్. ఇస్తే చేస్తే పురుగులు ఉన్నవి. ఎన్నిసార్లు కడిగినా పురుగులే ఉంటావని చెప్పిన. ఇంటలేడు. 40 కిలోల పోగండికి 60 కిలోల బియ్యం పోపించిండు. అయితే లేదు సార్ అంటే కూడా ఇంటలేడు. వేయాలమ్మా అని అన్నాడు. 5 కిలోలు తీసినాం. ఇంకా మా మనసు కుట్టాయి. దాని నుంచి అన్నం అట్లా 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. పురుగులు అట్లే ఉన్నాయి. చూపించినాం కూడా సార్కి. చెప్తే కూడా లేడా? ఏమన్నాడు? కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు. బియ్యము పురుగులు ఇంకేం లేదు ప్రాబ్లం. కింద ఫుడ్ బ్యాగ్ల వల్ల చాలా మంది హాస్పిటల్ గురయ్యారు కదా. మళ్ళీ ఈరోజు ఏమైందంటే మళ్ళీ చేసిరు. మళ్ళీ అదే రిపీట్ అయింది. కలెక్టర్ అందరూ వచ్చేసారు. మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది. మళ్ళీ రిపీట్ చేసిరు. మళ్ళీ అదే విధంగా స్టేట్లో పురుగులు రావడం అవి రావడం జరిగింది. అందువలన ఈరోజు సార్ మళ్ళీ ఏమంటారు చిట్టం రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పించారు సార్. ఎవరు తెచ్చారు? చిట్టం రామ్మోహన్ రెడ్డి సార్ తెప్పించారు సార్ రైస్. ఇప్పుడు చేపిస్తున్నారు సార్. దీనివల్ల మీరు
అన్నీ తెలుసుకొని పరిష్కరించాలని కోరుతున్నాం సార్. ఇంతవరకు టైం 4 అవుతుంది కదా, తినలే కదా సార్ ఇప్పుడు ప్రజెంట్ ఆకలి ఉన్నారు. మళ్ళీ సార్ చికెన్ రమ్మని సార్ తెప్పించిండు. ఇప్పుడు ప్రజెంట్ రైస్ చేసేది సార్ తినడానికి అన్నారు. నా పేరు నాని, నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం భోజనం ప్రకటించడం వల్ల పురుగులు వచ్చాయి. అందులో పురుగులు బియ్యం కావడంతో పిల్లలు ఎవరు తినలేదు, నేను కూడా తినలేదు. అందుకే మళ్ళీ అన్నం చేయాలని చెప్తున్నాం. కానీ ఇంకా టైం 4 అవుతుంది, ఇంకెవరు చేయలేదు. ఆకలిస్తుంది. నిన్న కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది కదా మీ స్కూల్లో, ఏం జరిగింది? అన్నం గుడ్డు తినడం వల్ల జరిగింది సార్. జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఒక దాబాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. మెదక్ జిల్లా మసాయిపేట 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న షెరీ పంజాబీ దాబాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీణారెడ్డి, ఎస్ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దాబా హోటల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు అన్న సమాచారంతో దాడులను నిర్వహించిన అధికారులు దాబాలో అక్రమంగా నిల్వ ఉంచిన హెరాయిన్ మత్తు పదార్థంలో వాడే ముడి సరుకు పాపిస్ట్రీ 128 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దాబా హోటల్ మేనేజర్ రవీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అన్నారు. మత్తు పదార్థాలు విక్రయించిన, సేవించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీణారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ హజం హుస్సేన్, కానిస్టేబుల్ గోపాల్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. రవీందర్ సింగ్ మెదక్ డివిజన్ మేడం సిఐ గారు వీణారెడ్డి, నేను ఎస్ఐ, వీళ్ళ హెడ్ కానిస్టేబుల్ అజం, కానిస్టేబుల్ గోపాల్, కుమార్, ఏ అనిల్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ పి వీణారెడ్డి మేడం సిఐ గారు. అదేం లేదంటే ఈయన దగ్గర మాకు ఈ దాబాలల్లా ఇది బుక్కి అంటే పాపిస్ట్రా పౌడర్ NDPS సబ్స్టెన్స్ అమ్ముతున్నారు. అంటే ఇట్లా లారీ డ్రైవర్లకి వాళ్ళకి అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాబాలో మేము సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాలలో భాగంగా మాకు 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్, దాన్ని 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్ని స్వాధీనం చేసుకున్నాం. ఇదేంటంటే దీన్ని పాపిస్ట్రా పౌడర్ అంటే దీన్ని హెరాయిన్ తయారీకి యూజ్ చేస్తారు యాక్చువల్గా. కాకపోతే ఇంటర్మీడియట్ మధ్యగానే వీళ్ళు దీన్ని తీసుకోవడం ద్వారా మత్తు నిషా వస్తుంది. దీన్ని మామూలుగా ఇట్లా వాళ్ళు పొడిలోకి వేసుకొని వాటర్ తాగడము, ఛాయలలో తాగడము, దానికి యూజ్ చేస్తారు. ఇది NDPS యాక్ట్ ప్రకారం నేరం ఇది. కాబట్టి ఆయన మీద అరెస్ట్ తీసుకు SHO రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇది దగ్గర ఎట్లాంటి లైసెన్స్ లేదు కాబట్టి ఇది NDPS యాక్ట్ ప్రకారం నేరం. దీనిని తీసుకుపోయి SHO రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. NDPS యాక్ట్ తదుపరి చర్యల నిమిత్తం SHO నర్సాపూర్కి రామాయణపేటకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ రవీందర్ సింగ్ అనే ఈ దాబా రన్ చేసే మేనేజర్ని హ్యాండ్ ఓవర్ అదుపులోకి తీసుకున్నాము. సో మేము రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకేనా? ఏసీ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అధికారులమైన నేను పి వీణారెడ్డి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఏ అనిల్ కుమార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఆజాం హెడ్ కానిస్టేబుల్, గోపాల్ అండ్ ఉమా కానిస్టేబుల్తో ఒక పాపిస్ట్రా పౌడర్ అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం షేక్ ఈ పంజాబ్ దాబాలో జరుగుతుందని వచ్చింది. ఫర్దర్ మేమంతా పంచులను తీసుకొని వెళ్ళి ఆ దాబాని వెళ్తే రవీందర్ పాల్ సింగ్ అనే పర్సన్ ఉన్నారు. సర్చ్ మేము ఇచ్చేసి సర్చ్ చేస్తే అక్కడ మనకు పాపిస్ట్రా పౌడర్ దొరికింది. అది మెజర్మెంట్ చేస్తే 128 గ్రామ్స్ పాపిస్ట్రా పౌడర్ ఉంది. ఫర్దర్ తదుపరి చర్యల నిమిత్తం ఈ పర్సన్ అదుపులోకి తీసుకొని సీజ్ చేసిన పాపిస్ట్రా పౌడర్ని SHO రామాయణపేటలో అప్పగించడం జరిగింది. పాపిస్ట్రా పౌడర్ని మత్తు కలిగించే పదార్థం ఇది. ఇది NDPS యాక్ట్ కింద వరంగల్ నగరంలో రాధాకృష్ణ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్, కార్యదర్శి గార్లపాటి నరేంద్రబాబు, ట్రెజరర్ గాది శ్రీనివాస్, గుప్తా మహిళా విభాగం అధ్యక్షురాలు చొల్లేటి కళావతి, ఆ ప్రతినిధులు గాదే రవికుమార్, పల్లా
పరమేశ్వర్, సోమ అశోక్ రాజమణి, సంపూర్ణ, ఇమ్మడి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా 24వ తేదీన వరంగల్ నగరంలోని కోటిలింగాల దేవాలయం ఆవరణలో నిర్వహించే కార్తీక మాస వనభోజన మహోత్సవాలకు హాజరై సంఘం ఆధ్వర్యంలో పిల్లలకు, మహిళలకు, పురుషులకు, దంపతులకు విడివిడిగా ఆటలు, పాటలు, దాండియా సాంస్కృతిక కార్యక్రమ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లాలోని అన్ని మండలాల నుండి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మహాసభ వరంగల్ జిల్లా కమిటీ మరియు అన్ని విభాగాల కమిటీల ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు వనభోజనాలకి ఎప్పుడు ఏర్పాటు చేసినా కూడా వేలాది మంది ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మొత్తం తరలి వచ్చి వాళ్ళ ఆటపాటతోటి విజయవంతం చేసిన పరిస్థితి కూడా గతంలో ఉంది. ఈసారి కూడా వరంగల్ జిల్లాతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండబడే ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దాంతోపాటు వరంగల్ జిల్లాలో ఉండబడే అన్ని మండలాలకు సంబంధించే గుణం కలిగిన వాళ్ళు. రెండవది ఆ జాతి బ్లడ్లోనే ఉంటుంది సేవా కార్యక్రమాలు చేయాలని. అట్లాగే ఇప్పటికీ ఈ సంఘం ఏర్పడ్డ కాడి నుంచి మహాసభ ఆధ్వర్యంలో కావచ్చు, దాని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో కావచ్చు, ఇప్పటికీ అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, దాంతోపాటు హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు మహిళలకి కొంతమంది పిల్లలకి పుస్తకాల పంపిణీ కావచ్చు, అదేవిధంగా ఇంకా కొంతమంది పేదలకు పెళ్లిళ్లకు అప్పుడప్పుడు కొన్ని ఆర్థిక సాయాన్ని అందించడం కావచ్చు. అంటే మూకుమ్మడిగా అందరం ఐక్యంగా ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రెండవది ఆర్యవైశ్యుల కోసం ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటివరకు మా దగ్గరకు వచ్చిన సమస్యని పరిష్కారం చేసే దిశలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రేపు 24వ తారీఖు రోజు అన్ని విభాగాల ఆధ్వర్యంలో మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న వనభోజన కార్యక్రమంలో 24 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అందులో మహిళలకి, పిల్లలకి, కపుల్స్కి, పురుషులకి అనేక ఆటల పోటీలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు మహిళలు పెద్ద ఎత్తున దాండియా కూడా నేర్చుకుని రేపు అక్కడ ఏర్పాటు చేసే స్టేజ్ మీద కూడా దాండియా వేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈరోజు ఆర్యవైశ్యం అంటే మేము ఒక వ్యాపారానికే పరిమితం కాము. ఈరోజు సమాజంలో ఉండబడే అన్ని కులాలతోటి మేము ఐక్యంగా ఉండి అన్ని కులాలకు కూడా ధీటుగా పనిచేస్తామని చెప్పిన లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నుండి మరి వనభోజన కార్యక్రమాన్ని కోటిలింగాలలో ఏర్పాటు చేసినాము. మరి దీని అందరికీ కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా తారీఖు నాడు ఆదివారం నాడు ప్రోగ్రాం ఏర్పాటు చేసినాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఆటపాటలతో అందరూ ఆడుకొని భోజనాలు చేసి అందరూ అక్కడ కోటిలింగాల గుళ్ళో కూడా అభిషేకాలు ఏర్పాటు చేసినాం. ఉసిరి చెట్టు కింద దీపాలు ముట్టించుకోవడం ఇవన్నీ చేసినాం. ప్రతి ఒక్కరు దీనికి హాజరయ్యి మిత్రబృందం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మిత్రబృందం మరియు ఇతర సంఘాల వారి యొక్క సహకారంతో కార్యక్రమం నిర్వహించడం చెప్పంటే అందరినీ ఐకమత్యం చేసి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి అందరినీ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరినీ పిలవడం జరిగింది. దానికి గాను మొన్న నూతనంగా ఎన్నుకోబడ్డ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో నూతనంగా ఎన్నుకోబడ్డ పిహెచ్టీలు కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. అన్ని మండలాల నుంచి పిహెచ్టీలు కానీ అన్ని అనుబంధ సంఘాల పిహెచ్టీలు అందరూ కంపల్సరీ మన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మన ఐకమత్యం చాటుకొని ఆర్యవైశ్యులు అంటే ఏంటో ఈ సంవత్సరం కూడా మేము వచ్చే ఆదివారం 24వ తారీఖు నాడు మీ వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మా యొక్క ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే సమాజ సేవ చేస్తూ ఉంటాం మేము. అందులో భాగంగానే ఈరోజు కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేశాము. వనభోజనము అంటేనే చెట్ల కింద మనం వెళ్ళి ఆ మన యొక్క కార్యక్రమాన్ని సాంప్రదాయాన్ని దీపము వెలిగించుకోవడము, దీపదానాలు చేయడము, అయ్యగారికి ఇవ్వడము, అక్కడ గుళ్ళు ఉన్నాయన్నీ ఆ గుళ్ళల్లో కూడా మీరు యొక్క అభిషేకాలు చేసుకుంటూ ఆ దీపాలను వెలిగిస్తూ మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ అలాగే మేము అక్కడ చాలా మహిళలకు, పెద్దలకు, పురుషులకు ప్రతి ఒక్కరికి కూడా అనేక రకమైనటువంటి ఆటల పోటీలను మేము నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ ఆటల పోటీలకి మీరు మీ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మీరు అక్కడ ఎంతో ఆనందాన్ని పొంది మరి మీరు విజేతలై మీరు అక్కడ బహుమతులు పొందవలసిందిగా కోరుచున్నాము.
పత్తికొండ పట్టణంలోని గోపాల్ ప్లాజాలో పత్తికొండ డివిజన్ రెవెన్యూ ఆఫీసర్ మరియు ఇతర శాఖలకు సంబంధించిన డివిజనల్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్ల కళ్యాణి, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, జిల్లా అధికారులు, డివిజన్ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టమని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో 300 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు, టీజీఎంఎస్ ఐడీసీ ఎండీ హేమంత్ బోర్కడే, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపీఎస్ ఐజీ మంచిర్యాల ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్సాగరరావు, తెలంగాణ కనీస వేతనాల వేజెస్ బోర్డు చైర్మన్ బి జనక్ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎండీ సులేమాన్లతో కలిసి శంకుస్థాపన చేశారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులను నడిపిస్తున్నారు. దీని గురించి మాట్లాడతారు. అక్కడ దిక్కులేని దివాకర్ నియోజకవర్గ ప్రజలు మంచిర్యాల నడిబొడ్డు ఇక్కడ నుండి మా పెద్దలు వర్గంలో ఉన్నటువంటి మేము నీతి నిజాయితీగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. మేమే మీకు తగిన బుద్ధి చెప్తాం. అభిమానులు మిమ్మల్ని అభిమానులు అనుకున్నాం కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. జానపద జనజీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలు గానము అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై. ఈరోజు
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయిల్స్ కల్తీగా జరుగుతున్నటువంటి సమాచారం అందటంతో తనిఖీ నిమిత్తము రావటం జరిగింది, ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి అమృత ఆయిల్ దాంట్లో ట్యాంకర్ని గుర్తించాము. ఈ ట్యాంకర్ వచ్చేసి సన్ఫ్లవర్ లూజ్ ఆయిల్ ట్యాంకరు. దాంట్లో వచ్చేసి 9 టన్నుల దాకా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఉందని యజమాని చెప్పారు. ఆ ఆయిల్ను చూసి సస్పెషన్గా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. సదరు శాంపిల్స్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది. అవి అడల్టరేషన్ కనుక ఉన్నట్లయితే సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా పత్రికా స్వేచ్ఛ శక్తివంతమైన ఆయుధంగా తీర్చిదిద్దినప్పుడే ప్రజాస్వామ్యం పరుడవిల్లుతుందని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకట నారాయణమ్మ తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని పొదుపు భవనంలో సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన జర్నలిస్టుల కార్తీక భోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు డిఆర్ఓ శ్రీ వెంకట నారాయణమ్మ పాల్గొని ప్రసంగించారు. అనంతరం జర్నలిస్టులకు డిఆర్ఓ భోజనం వడ్డించారు. జర్నలిస్టులు కలిసి డిఆర్ఓను శాల్వా కప్పి మెమంటో అందజేశారు. ఈ సందర్భంగా కర్నూలు డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ మాట్లాడారు. ఉన్నారు, భోజనానికి వస్తామన్నారు కనుక మేడంకి శిరస్సు వచ్చి ఆమె సమయం ఉదయానికి కాకుండా ఈ 2 నిమిషాలు మాకు కేటాయించడానికి ఒక కళ్యాణం చెప్తున్నాను కనుక ఒక 2 నిమిషాలు. కార్తీక మాసంలో ఒక శుభదినము. అందులో కార్తీక మాసం సందర్భంగా మన భోజనాలు అందరూ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దానికి అతిథిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. సొసైటీలో మనకి తెలుసు జర్నలిస్టు వృత్తి ఎంత విలువైనది, గౌరవప్రదమైనది, ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము, అలాగే ప్రభుత్వం చేత వివిధ పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేయబడ్డ ప్రభుత్వ ఉద్యోగులు, జ్యుడిషియరీ అందరూ కలిసి పని చేస్తేనే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సర్వీసు, సేవలు అందించగలరు. లెజిస్లేచర్ చట్టం చేసినా కూడా వాటిని అమలుకు తీసుకురావాల్సింది, అమలు చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులే. లెజిస్లేచర్లో చేసే చట్టాలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగానే, ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు ఏవి ఉండవు. తయారు చేయడానికి ప్రతిని తయారు చేసేది, రూపకల్పన చేసేది అన్నీ కూడా మరి అగైన్ బ్యాకింగ్లో ప్రభుత్వ ఉద్యోగులే, అడ్మినిస్ట్రేషనే. వాటిని చట్టసభల్లో ప్రవేశపెట్టి బిల్లులుగా, చట్టాలుగా పాస్ చేసి తర్వాత వాటి ప్రకారం సిస్టమ్ నడవాలి. ప్రజలు ఆ రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి వాళ్ళ దైనందిక జీవితంలో. అంటే ఉద్యోగులు వాటిని కర్తవ్యము. దాంట్లో ఏ విధమైన తప్పులు జరుగుతున్నా కూడా వాటిని ఇక్కడ తప్పు జరుగుతుంది ఇది అని తెలియజెప్పే బాధ్యత వాళ్ళ ఓన్ ఉన్నా కూడా ఈ బాధ్యత అంతా కూడా జర్నలిస్టుల మీద, పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్లో ఒక తప్పు జరుగుతుంది, ఒక చోట ఇలా జరుగుతుంది అంటే అది చేసే వాళ్ళకు తెలియకపోయిండొచ్చు, తెలిసి చేయొచ్చు. కానీ దానివల్ల ఇంపాక్ట్ ఎవరికో నష్టం ఉంటుంది. ఆ నష్టాన్ని ఐడెంటిఫై చేసి చూపిస్తే దాన్ని సరి చేసుకునే అవకాశాన్ని పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్ళు కల్పిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకైనా సరే, ఉద్యోగం చేసే వాళ్ళకైనా సరే, పబ్లిక్ సర్వెంట్స్, ఉద్యోగస్తులందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్, అంటే పబ్లిక్ సర్వీస్ అందించే వాళ్ళం అందరూ కూడా. సో మీరు ఈ రకంగా సరైన గాడిలో పెట్టడానికి పెట్టే వృత్తిలో మీరున్నారు కనుక ఇది చాలా విలువైన వృత్తి. దానికి ఇందు మూలంగా మేమందరికీ కూడా ఈ వృత్తిలో ఎంచుకున్నందుకు మీరు దీంట్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా, మంచి జరగాలని కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడున్న దాంట్లో ఓ రకంగా వాస్తవం చెప్పాలంటే ఈ వృత్తిలో మామూలుగా ఉంటారు. నారా లోకేష్ ఆదేశాల ఎఫెక్ట్. నిన్న కర్నూలులో చిన్నారి భిక్షటన సంఘటనపై స్పందించిన నారా లోకేష్, బాబు ఎక్కడ ఉన్నాడో వెతికి రక్షించాలంటూ అధికారులకు ఆదేశాలు. పిల్లడి కోసం వెతుకుతుండగా అలాగే శరీరానికి రంగు పూసుకొని భిక్షటన చేస్తున్న మరికొందరు చిన్నారులను గుర్తించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన అధికారులు.
నేను వస్తానేనా చెప్పండి. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని రాయలసీమ ప్రాంతం ముఖద్వారం కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ను ఏర్పాటుకు శాసనసభ శాసన మండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసి గౌరవ రాష్ట్ర హైకోర్టు ద్వారా కేంద్రానికి ప్రతిపాదన పంపుతుండడం చారిత్రాత్మకమని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎఫ్డి ఫరూక్ పేర్కొన్నారు. గురువారం శాసనసభ సమావేశాలలో భాగంగా ప్రభుత్వం వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో అత్యంత కీలకమైన కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ న్యాయశాఖ మంత్రిగా ఎన్ఎఫ్డి ఫరూక్ శాసనసభ శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.